మన దగ్గర కష్టం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఆడియన్స్కి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఈ మూవీ చేసామో ఆ లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారు. ఒక మంచి మూవీ రావడానికి మీరు ఎప్పుడు మీ సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తిక్ బ్రో, ఈ థ్యాంక్స్ నేను డే 1 నుంచి చెప్తాను, బట్ స్టిల్ ఇది నా లైఫ్ లాంగ్ ఉంటుంది. అదైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రసాద్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాపీ సార్ థ్యాంక్ యూ. మేబీ నా కెరియర్లో మళ్ళీ ఇంత మంచిగా పర్ఫామ్ చేసే క్యారెక్టర్ వస్తుందో రాదో తెలీదు, బట్ కిక్ స్టార్ట్ లాగా స్టార్ట్ మాత్రం ఇలా అయినందుకు మాత్రం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ బెస్టెస్ట్ పార్ట్, మా మూవీకి ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నామని చెప్తున్నారు. అది ఇవాళ ఆల్మోస్ట్ 12th టైం చూస్తున్నానని చెప్పి నాకు మెసేజ్ చేశారు. మరి ఓవర్ యాక్షన్ చేయొద్దు అంటే 12 స్క్రీన్ షాట్స్ పెట్టాడు టికెట్స్. అంటే హారర్ అన్నారు కదా, వాళ్ళు హారరు లవ్ అన్నీ కనెక్ట్ అయ్యారు. మూవీలో ప్రతి సీన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, షార్ట్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంత కనెక్ట్ అయినందుకు, అంత లవ్ చూపించినందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. సో ఇంతకంటే ఏం చెప్పుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అలాట్. ఓకే, పార్వతక్క గురించి మీ నచ్చాబులే నచ్చాబులే. సోనియా గురించి చెప్పాల్సింది అదే నచ్చింది, అందుకే అదే మా సుధా గురించి చెప్పాలంటే మా సుధా నచ్చింది, అందుకే లవ్ చేశాను. ఓకే, సో చాలా అంటే వేరే చెప్పకూడదు అన్నారు, కార్తీక్ బ్రో కిందకి వెళ్ళిన తర్వాత కొడతారు. సో ఓన్లీ నేను లవ్ చేసిన వరకు చెప్తున్నాను. సో అంతకు మించి నేను ప్రాణం పోయినా బయటికి రాదు. మీరు మాట్లాడు అనేంతవరకు నేను ఏది మాట్లాడను. అప్పటి వరకు ఓన్లీ చెప్పేది ఒక్కటే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ లవ్. ఈ లవ్ అండ్ సపోర్ట్ మా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ వేరే లాంగ్వేజ్లో ఇప్పుడు రిలీజ్ అవుతుంది, తెలుగులో ఎంత సపోర్ట్ చేశారో అండ్ వేరే లాంగ్వేజ్లో కూడా అంతకంటే ఎక్కువ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 100% మిమ్మల్ని కలుస్తానికి సక్సెస్ మీట్లో అక్కడికి వస్తాం మళ్ళీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.